వైకుంఠ ఏకాదశి పర్వదినాన సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని సర్వేజన సుఖినోభవ అందరూ కూడా బాగుండాలి. ప్రజల ఆకాంక్ష కొరకు ఏర్పడ్డ నూతన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భగవంతుని ఆశీస్సులతో ఏ ప్రజలైతే సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారో, ఇల్లు లేక, పెన్షన్ లేక, ఇతరాతర సమస్యలతోటి ఉద్యోగాలు రాక ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీ ఆకాంక్షలతో ఏర్పడ్డటువంటి ప్రభుత్వం వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఆ భగవంతుడి బలాన్ని ఇవ్వాలని సందర్భంగా ప్రార్థించుకున్నా. రాష్ట్ర మంత్రిగా నూతన ప్రభుత్వంలో నన్ను ఎన్నుకున్న హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి బాటుగా మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, ప్రజా సమస్యలను కావచ్చు పరిష్కరించడానికి భగవంతుడి ఆశీర్వచన అవసరం. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆ భగవంతుడు నిండు ఆశీర్వచనం మా అందరి మీద ఉంచి, ఈ ప్రభుత్వం మీద ఉంచి, ఈ ప్రజల మీద ఉంచి అందరూ కూడా మంచి సుఖ సంతోషంతో ఉండాలనే అటువంటి ఆకాంక్షను మన భగవంతుని ముందట ఉంచుతూ ఆ భగవంతుని ఆశీర్వచనం తప్పకుండా ఉంటుందని మరొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం.